శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వారాహి అమ్మవారి రెండవ రోజు దీక్షలో ఉన్నానండి. నేను పుణ్యక్షేత్రాలకు ఇక బయలుదేరుతున్నాను. ముఖ్యంగా తులారాశిలో జన్మించినటువంటి వారు ఎక్కడున్నారండి? భూప్రపంచంలో ఎక్కడున్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు కలుగుతున్నాయి. మంచి జరగబోతుంది. మీ జీవితం బాగుపడబోతుంది. అదేవిధంగా నేను ఈరోజు ఈ రెండో రోజున నేను దీక్షలో ఉండి నేను ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని వేల సంఖ్యలో కరుంగలి మాలలను కూడా పూజించడానికి. అదేవిధంగా ఈ సంవత్సరం కనుక కరుంగలి మాల మరి తులారాశి వారు వేసుకున్నట్టయితే వాళ్ళకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయండి. ఎందుకంటే లక్ష్మీ స్వరూపం ఒక విధంగా చెప్పాలంటే మనకు 25వ తారీఖు అమావాస్య వచ్చింది. ఎంత శక్తివంతమైనటువంటి అమావాస్య అంటే అది ఒక 1000 గజకేసరి యోగాలతో సమానంగా ఉన్నటువంటి అమావాస్య. అలాంటి అమావాస్య మరుసటి రోజే ఈ యొక్క వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు జరగడం అనేది కూడా ఎంతో 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 మంచిదండి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్న తులారాశి వారు మీరు తప్పకుండా వారాహి హోమం జరిపించుకోండి. వారాహి అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వండి. అదేవిధంగా శక్తివంతమైనటువంటి కరుంగలి మాలను మీరు ఎలాంటి సమయాల్లోనైనా 5 సార్లు దీన్ని మెడలో వేసుకున్నట్టయితే, అంటే మీరు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఏదైనా సీట్ సాధించాలనుకున్నప్పుడు, గవర్నమెంట్ ఉద్యోగానికి కానీ ఒక 5 సార్లు మాత్రం తప్పకుండా ఇది పనిచేస్తుందండి. ఇది ప్రత్యేకంగా మీ దేవుడి గదిలోనే పెట్టుకోండి. మీకు అవకాశం ఉన్నప్పుడు ఏదైనా ఎంట్రన్స్ టెస్టులకు వెళ్ళినప్పుడు కానీ, ఏదంటే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కానీ, మంచి జరగాలని కోరుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా మెడలో వేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు విజయం వరిస్తుంది. రుణ బాధల్లో ఉన్నటువంటి వారు ఇది ఒక 5 సార్లు తప్పకుండా ప్రయత్నించి చూడండి. ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా ఎల్లవేళలా కలగాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.